నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వైద్య ఆరోగ్య శాఖపై చర్చకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధమా? వైసీపీ అధినేతకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్. సూపర్ 6 సూపర్ హిట్ కావడం సహించలేక చంద్రబాబుపై జగన్ దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. మండిపడ్డ మంత్రి కొలుసు పార్థసారథి. జగన్ అంటే అబద్దాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట, నిప్పులు చెరిగిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పలువురు రాజకీయ ప్రముఖులు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్ విసిరారు. ఆరోగ్య శాఖపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. రాయచోటి వెనుకబడిన ప్రాంతమని, మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతికి వెళ్లాల్సి ఉందన్నారు. రాయచోటికి 23,75,00,000 నిధులతో 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ను మంజూరు చేసి నిర్మిస్తున్నామన్నారు. ట్రామా, సిఓపిడి కేసులకు రాయచోటిలో చికిత్స అందేలా ఈ కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలో 24 క్రిటికల్ కేర్ కేంద్రాలను గతంలో కేంద్రం మంజూరు చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడంతో అవన్నీ మూలన పడ్డాయన్నారు. ఈ ఏడాది డిసెంబర్లోపు 20 క్రిటికల్ కేర్ కేంద్రాలను పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇవాళ గతం ముఖ్యమంత్రి నిన్న కూడా మాట్లాడారు. పెద్ద సుదీర్ఘమైన మా ముఖ్యమంత్రి గారు నిన్న బహిరంగ సభలో కూడా చెప్పారు. సత్యకుమార్ సవాల్ ఇసిరారు. దానికి సమాధానం చెప్పకుండా 4 గోడల మీద కూర్చొని మాట్లాడితే ప్రయోజనం ఏంటి? అసెంబ్లీకి రండి అని. అసెంబ్లీకి రండి. మీరు చెప్తున్న మీ వాదనలో పస ఉందని మీకు అనిపిస్తే, మీరు చెప్తున్న దాంట్లో సత్యమే ఉంటే మీరు అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో చర్చ పెడితే వాస్తవాలు తెలుస్తాయి. నేను 17 కళాశాలలు తెచ్చాను, 17 కళాశాలలు తెచ్చాను, 17 కళాశాలలు తెచ్చాను, గతంలో రాలేదు అంటారు. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత విద్య మీద ప్రధానంగా దృష్టి పెట్టి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల సంఖ్యని 380 నుంచి 780కి తీసుకెళ్లడం జరిగింది. దాని కారణంగా ఆంధ్రప్రదేశ్ కూడా 17 మెడికల్ కళాశాలలు మంజూరైతే వాటిని పూర్తి చేయకుండా 5 సంవత్సరాల పాటు నిద్రపోయి ఒక్కటంటే ఒక కళాశాలను కూడా పూర్తి చేయకుండా ఇవాళ తప్పని పరిస్థితులు కేంద్రం నబార్డ్ నుంచి నిధులు రావడానికి అవకాశం ఉంది. దాని దారి మళ్లిచ్చారు. శాస్కీ కింద నిధులు వస్తే దాని దారి మళ్లిచ్చారు. సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్ కింద వచ్చిన నిధులు మాత్రమే ఖర్చు పెట్టారు కానీ రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా, ఒక్క కళాశాలను కూడా పూర్తి చేయకుండా పునాదుల స్థాయిలోనే వదిలేసి, మొండిగోడుల స్థాయిలోనే వదిలేసి ఇవాళ నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించమంటే ఎలా సాధ్యమవుతుందో ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. ఒక్క పులివెందుల తప్ప, పులివెందుల్లో మాత్రం దాదాపు 77 నుంచి 78% భవన నిర్మాణ కార్యక్రమం పూర్తి చేశారు. ఎక్విప్మెంట్లు పెట్టలా. ఇవాళ నేను పులివెందుల పై నుంచే వచ్చా. ముందున్న భవనాలు చూపించారు కానీ వెనకల పూర్తిగాని భవనాలని చూపించే ప్రయత్నం చేయాల. అదే సమయంలో ఆదోని గాని, మార్కాపురం గాని, మదనపల్లి గాని ఈ భవనాలను కూడా చూపించింటే బాగుండేది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 4,475 కోట్ల నుంచి 575 కోట్లకుంటే అక్కడ అరకొరగా కేవలం 45 కోట్లు, 46 కోట్లు, 50 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టి నేను మెడికల్ కళాశాలను పూర్తి చేశా అంటారు. అది కూడా కేంద్రం నాబార్డు నుంచి రుణం వస్తే 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే కేవలం గత 5 సంవత్సరాల ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 1,451 కోట్లు. దాంట్లో కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వాటా వచ్చింది. నువ్వు రాష్ట్రం నుంచి ఎంత పెట్టావో చెప్పవయ్యా అంటే ఆ మాట చెప్పకుండా నేను కళాశాలలు నిర్మించాను. కళాశాలలు నిర్మిస్తే ఎక్కడ పోయాయి? గాలిలో ఎగిరిపోయాయా? నిర్మించింటే అక్కడ ఉండాలి కదా. పాలకొల్లులో మన పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? నర్సీపట్నంలో పునాదులు మాత్రమే ఎందుకున్నాయి? బాపట్లలో కాలేజీ ఎందుకు మొదలు కాలేదు? పార్వతీపురంలో అసలు టెండర్ కూడా పిలవలేదు కదా. మేము నిర్మించేశామని అబద్దాలు చెప్తున్నారు. అందుకే సవాల్ చూద్దాం. ఎక్కడ నిర్మించారో చూపించండి మాకు. భవనాలు అయితే ఎగిరిపోవు కదా. మీరు ఉత్తుత్తి బట్టలు నొక్కి గతంలో చెప్పినామంటే ఎగిరిపోతాయి. సరే, ఇవి భవనాలు ఎగిరిపోవు కదా. అక్కడే కనిపించాలి కదా, ఉండాలి కదా. మీరు నిర్మించి ఉంటే ఎక్కడికి వెళ్ళాయి? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా వాటిని మాయం చేశారా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ఇంద్రజాలికులా దాన్ని మాయం చేసేసి ఇవాళ అబద్దాలు చెప్తున్నారా? నిజం ఎవరు చెప్తున్నారో, అబద్దం ఎవరు చెప్తున్నారో ప్రజలకు తెలియాలంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఇది పెట్టాలి. ఒక పులివెందులు తప్ప మిగతా చోట ఎక్కడ కూడా భవనాలు నిర్మాణం చేసే పని చేయలేదు. అందుకనే మేము నాణ్యమైన వైద్య విద్యని ఎటువంటి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా, వైద్య సేవల్ని పేదలకు ఇబ్బంది లేకుండా పీపీపీ మోడ్ లో యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గరే ఉంచుకుని ఫైనాన్స్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పేరుతో ప్రైవేట్ ప్లేయర్లకి 33 సంవత్సరాల పాటు లీజ్ పీరియడ్ ఇచ్చి దాంట్లో నాణ్యమైన భవన నిర్మాణాలు, మా నాణ్యతకు తగినట్టుగా భవన నిర్మాణాలు చేసి, మా నాణ్యతకు తగినట్టుగా వైద్య విద్యను బోధించి, మా నాణ్యతకు తగినట్టుగా ఫ్యాకల్టీని నియామకం చేసి, మా నాణ్యతకు తగినట్టుగా పేదలకు
వైద్య చికిత్సలు అందించాలని ప్రామాణికంగా పెట్టాం. దాంట్లోనే టెండర్ డాక్యుమెంట్లు కూడా వివరాలన్నీ చెప్పడం జరిగింది. ఆయన ప్రైవేటుకు దారాదత్తం ఎక్కడ చేస్తున్నాం? యాజమాన్య హక్కులు ప్రభుత్వం దగ్గర ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెట్టిన తర్వాత వాటిని అన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. ప్రైవేట్ అనేది ఎక్కడ ఉంటుంది? ఎవరైనా ఒక ఇల్లు బాడికి ఇస్తే రాయచోటులో 2 ఏళ్లకు బాడికి ఇచ్చారనుకోండి, అది ప్రైవేట్ దారాదత్తం చేసినట్ట, ప్రైవేట్కి ఇచ్చేసినట్ట. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ యజమాని ఈయనే ఉంటాడు కదా, బాడికి కూడా వస్తుంది. ఇవి చేస్తుంటే దీన్ని ప్రజల్లోకి ఎవరికి ప్రైవేట్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, దారాదత్తం చేసే వాళ్ళు ఉన్నారు, వంది మంగులకు ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎంత బరిదగిచ్చారంటే బెదిరిస్తున్నాడు, మీరు టెండర్లు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు పార్టిసిపేట్ చేస్తే నేను రద్దు చేస్తానని. ఎవరు ఏదైనా రాష్ట్రం ఏమైనా ఒక అబ్బ సొత్త ఇష్టం వచ్చినట్టు మీరు టెండర్లు రద్దు చేస్తాము మీకు ఎవరికి బెదిరించడానికి? మేము కళాశాలలు మీరు నిర్మించలేకపోయారు, మేము నిర్మించి పూర్తి చేసి వైద్య విద్యను అందిస్తుంటే ఇవాళ ఆ వైద్య అంటే మీరు బెదిరిస్తే వాళ్ళు రాకపోతే ఎవరు నష్టపోతారు? ఈ రాష్ట్రంలోని వైద్య విద్యను అభ్యసించాలనే పేద విద్యార్థులకు కాదా నష్టం జరిగేది? ఈ రాష్ట్రంలో ఇంకా డాక్టర్ల కొరత చాలా స్థాయిలో ఉంది. రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. ఇంకా ఆ స్థాయిలో డాక్టర్లు లేకపోవడం వల్ల కొరత ఉంది. దానివల్ల పేదలకు నష్టం కాదా? నాణ్యమైన వైద్య చికిత్సలకు అంతరాయం కలగదా? ఆటంకం కలగదా? అంటే ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో సహించలేక సీఎం చంద్రబాబుపై జగన్ అతి జుగుత్సాపరమైన దిగారుడు వ్యాఖ్యలు చేశారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి రాలేమని అక్కసుతో జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. జగన్ పత్రికలో రాస్తున్న కథనాల్లో ఏమాత్రం వాస్తవం లేదని, జగన్ పత్రిక ఛానల్ను బ్లాక్ లిస్ట్ చేస్తే తప్ప రాష్ట్రానికి మంచి జరగదని స్పష్టం చేశారు. ఊహించిన దానికంటే కూడా ప్రజలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం పట్ల, ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం పట్ల పూర్తి సంతృప్తికి నిదర్శనం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను మీటింగ్ ప్లేస్ లోనే కాకుండా దాదాపు 10-12 కిలోమీటర్లలో బారున జనం కానివ్వండి, బస్సుల్లో జనం కానివ్వండి, ఇంకా తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. నేను ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం, ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అర్థం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలా మంది ముఖ్యమంత్రులు, చాలా మంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం, కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తానని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి, ఎవరైనా సరే వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ అనుభవాన్ని గౌరవించాలి. సరే, వారు చేస్తున్న తప్పులు కానివ్వండి, వారి విధానాల్లో లోపాలు ఏదైనా ఎత్తి చూపొచ్చు, కానీ హరిరామ కృష్ణ అంటే ఇంట్లో కూర్చోవాలి, లేకపోతే బావిలో దూకి చావాలి అని చెప్పటం ఇంతకంటే నీచం ఉండదని చెప్పేసి నేను భావిస్తాను. ఈ సంవత్సరంలో ప్రభుత్వం ఏమీ చేయలేదు, సూపర్ 6లో అసలు ఏమీ చేయలేదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల గురించి చాలా గొప్పగా చెప్పుకున్నారు. తాను చాలా బాగా ఇచ్చినట్లు, ఈ ప్రభుత్వం ఆ పెన్షన్ అన్నింటినీ కూడా తగ్గించేసి ప్రజలకు అన్యాయం చేస్తున్నట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరపున ఒకటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఎక్కడా కూడా మేము పెన్షన్లు తొలగించలేదు. గతంలో ఇవ్వబడ్డ పెన్షన్లు ఏదైతే ఉన్నాయో వాటిలో ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను మీరు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు, మేము చాలా పెన్షన్లు బాగా ఇచ్చామని చెప్పేసి. ఏదైనా సరే ఫిగర్ తగ్గుంటే అది సహజ మరణాలు ఏదైతే ఉంటాయో, వృద్ధులు కానివ్వండి, అనారోగ్యంతో కానివ్వండి చనిపోతారో అవి తగ్గినాయి తప్పితే, అదే మీ ప్రభుత్వంలో అయితే చనిపోయిన వాళ్ళకు కూడా ఇచ్చేసి ఏదో ఒక లెక్కలో రాసుకుని ఏమైనా తీసుకునే వాళ్ళేమో, కానీ చనిపోయిన వాళ్ళు మాత్రమే తగ్గిందనే విషయాన్ని దయచేసి గుర్తించాలని చెప్పేసి మనం చేస్తాను. పోరు ఈ ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని చెప్తున్నారు. మీరు కూడా మొట్టమొదటి సంవత్సరం ఎన్ని పెన్షన్లు ఇచ్చారో చర్చకి వస్తే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తామండి. ప్రతి రైతుకి ఏటా 20,000 ఆర్థిక సాయం అంటున్నారు. 47 లక్షల మందికి ప్రతి రైతుకి కూడా ఖాతాలో అమౌంట్ వేసాం. మొట్టమొదటి ఫేజ్ 1లో 3 విడతలుగా వేస్తున్నాం. అది మొట్టమొదటి విడత అందరికీ వేసాం. కేంద్ర ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చే పాలసీ వారికి విధానం వారికి లేకపోవటం మూలంగా ఆ కౌలు రైతులకు ఇచ్చే బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడైనా ₹1 ఇచ్చారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను.
సో ఇవన్నీ కూడా తెలుసుకోకుండా కేవలం కడుపులో బాధనంతటిని కూడా కక్కుతమే లక్ష్యంగా పెట్టుకుని మీరు మాట్లాడటం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మాజీ ముఖ్యమంత్రి గారు మీరు. ఒక రాజకీయ పక్షానికి అధ్యక్షుడిగా ఉండి మీ భాష కానివ్వండి, ముఖ్యమంత్రి గారిని సంబోధించేటప్పుడు కానివ్వండి, లేదు మీరు విమర్శించేటప్పుడు కానీ అది కొంచెం గౌరవప్రదంగా ఉండాలి తప్పితే, పార్లమెంటరీగా ఉండాలి తప్పితే మీ ఇష్టం వచ్చిన భాష వాడి మీ మీద మీరే ఉమ్మూసుకుంటుంది తప్పితే వేరేది కాదని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో వాటన్నిటిని కూడా మీరు ఎంత ఆర్థిక విధ్వంసం చేసినా కూడా వాటన్నిటిని కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, తప్పకుండా చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్పిన మాటలన్నీ అబద్ధాల మూటలని విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ అంటే అబద్ధాల పుట్ట, మోసాల దిట్ట, అవినీతిలో పరాకాష్ట అంటూ నిప్పులు చెరిగారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ కట్టిన మెడికల్ కాలేజీలు జనాలు చూసి ఆహా అనడం కాదు, మా కర్మరాబాబు అంటున్నారని వ్యంగ్యంగా విమర్శించారు. జగన్ల అబద్ధాలు చెప్పేవారు ప్రపంచంలోనే ఉండరని వ్యాఖ్యానించారు. వైసీపీ హయాంలో కోవిడ్ వస్తే రాష్ట్రంలో వైద్య సేవలు సరిగా లేవని, వైసీపీ మంత్రులు ప్రక్క రాష్ట్రాలకు పరుగులు తీశారని ఎద్దేవా చేశారు. గమనిస్తున్నారు, ఆ ప్రాంత ప్రజల చీకొడుతున్న పరిస్థితి తీసుకొచ్చావు. అందుకే మీకు కావాల్సింది రాజకీయం. మీరు కావాల్సింది ఎప్పుడు కూడా శవ రాజకీయాలు చేయాలి. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వాళ్ళ బెదిరింపులు, లేదు అంటే ఏదైనా మంచి పరిపాలన చేస్తే మంచి వ్యక్తులు వస్తే వాళ్ళ బెదిరింపులు. మేము రేపు అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తామని అంటే బెదిరింపించే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు. నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపే అవకాశం మీకు రాదు, అధికారంలో రాదు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని మెడలో ఉంచి నేను తెస్తామని 5 సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని. అదే ప్రజలు నేను మోసపోయామని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు. ఆ మోసాలు వినే ప్రజలు ఇప్పుడు లేరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓర్వలేక భయాందోళనకు గురై ఒక సైకోలో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు. రాక్షసుడు పరిపాలన చూసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడలే. అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు, చంద్రబాబు నాయుడు గారిని చూడు, ఒక పవన్ కళ్యాణ్ చూడు, ఒక బీజేపీ నాయకత్వం చూడు, ఎంత బాధ్యతతో ఉన్నారు. నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరంగ సభ, ఒక ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభ పెట్టుకుంటే ఆ బహిరంగ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని తీసుకురమ్మంటే ఈరోజు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసి తెలుగు వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి. అది బాధ్యత గల నాయకత్వం అంటే. కనీసం 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పనిచేస్తావు, కనీసం అవగాహన లేదు, ప్రజలు తప్పుదోవ పట్టిస్తానని బాధ లేదు, కనీసం ప్రజలకి మంచి చేయాలని ఆలోచన లేదు. సరే 5 సంవత్సరాల్లో నువ్వు వెలగా చేయలేదు, దోపిడీ చేసావు, అన్యాయం చేసావు, ప్రజలను మోసగించావు, ప్రజలను దోపిడీ చేసుకున్న ఆస్తుల్ని పక్కన పెడితే కనీసం నువ్వు ప్రతిపక్ష పాత్ర ప్రజలు ఇవ్వకున్నా సరే నువ్వు ఒక బాధ్యత గల ముఖ్యమంత్రికి పనిచేసావు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నావు. ఒక రకమైన ఆలోచనతో నువ్వు వెళ్ళకుండా ఈరోజు ప్రజలను ఇబ్బంది కలిగించే, పక్కదో పట్టించే వ్యవహారాలు చేస్తున్నావు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నూతుల్లో పడాలా? నువ్వు చేసే దోపిడీలు, అన్యాయాలు, మోసాలకి నువ్వు ఎన్ని నూతుల్లో పడాలి, ఎన్ని గోతుల్లో పడాలి, ఎన్ని నదుల్లో పడాలి గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోసం సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రశంసిస్తున్నారు, సాక్షాత్ కేంద్ర మంత్రులు మాట్లాడుతున్నారు, సాక్షాత్ దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. అలాంటి అభివృద్ధి జరగాలి, అలాంటి విజనరీ ఉండాలి. నిన్నగాక మొన్న తిరుమలలో వచ్చిన అక్కడ మల్లారెడ్డి, అక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు ఒక మాట, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరుగుతుంది, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు విజనరీ నాయకుడు అని. ఒక మల్లారెడ్డి కాదు, యావత్తు దేశంలో ఉన్న ప్రతి ఒక్క నాయకత్వం కూడా చెప్తున్నారు. అలాంటి విజనరీ నాయకుడిని ఈరోజు ఆయనకి ఆయుష్ కోసం మాట్లాడుతున్నాం, ఆయన చనిపోవాలని మాట్లాడుతున్నాం, నాయకులందరూ ఉండకూడదు అనుకుంటున్నాం. దయచేసి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రజానీకం, ఇలాంటి నాయకుడికి మీరు బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో కూడా ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి నాయకుడికి కనీసం వస్తున్నారు చూడకుండా మీరు ఉండవలసిన అవసరం ఉంది. పులివెందుల ప్రజలకు దండం పెట్టాలి, ఒంటిమెట్ట ప్రజలకి ఈరోజు తగి బుద్ధి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి జ్ఞానోదయం కలిగించే విధంగా చెప్పారు. ఆ జ్ఞానోదయం కూడా రేపు ఎన్నికల్లో కూడా వస్తుంది. మా నాయకుడు చెప్పాడు, రేపు ఏ సమస్యలు వచ్చినా సరే అసెంబ్లీకి రా,
చర్చించు, కనీసం ఆ పులివెందుల ప్రజకైనా న్యాయం చెయ్యు, ప్రజా సమస్యల మీద మాట్లాడే నీకు రావాలి అవకాశం ఉంటే రేపు అసెంబ్లీకి రమ్మని చెప్పావు. అసెంబ్లీకి రావు, నీ ఆఫీసులో ఉండవు. సో అన్ని ఆఫీసులో క్లోజ్ చేసి నువ్వు సోషల్ మీడియా ఫేక్ మీడియా సృష్టించి ఈ ప్రజల్ని, పార్టీని, ఈరోజు ప్రభుత్వాన్ని చెడ్డపేరు తెచ్చే విధంగా, ప్రజల దగ్గరికి మోసం చేసే విధంగా నువ్వు సోషల్ మీడియాలో పెట్టి హల్చల్ చేస్తున్నావు. నేను ప్రెస్ మీట్ మాట్లాడిన తీరు చూస్తే ఈరోజు నీ ఏ స్థాయికి నీ పిచ్చితనం వెళ్ళిందో, నీ అమాయకత్వం వెళ్ళిందో, లేకపోతే నీ మోసపూరితమైన ధోరణి ఏ విధంగా ఉందో ప్రత్యక్షంగా ప్రజలు చూశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.